స్త్రీల కొడుకు కూడా శ్రీ అందరికీ ఆదాయండి ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుంది. అందుకేగా వచ్చిన పర్లేదండి మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామం జీవిస్తున్నాను. ఇంకా గ్రామంలో సఫలంగా రావడానికి చూపించి నడిపించింది. పార్టీ భాషలో సరళమైనటువంటి రెండు మాత్రమే సృష్టించడానికి కనపరచడానికి చూపించింది. తర్వాత ఆదరణ తోడే నడిపించింది. వ్యాప్తిని మధ్యలో ఉంచింది. ఏసుక్రీస్తు వారి నమ్మలో మిక్కిలి వినియోగం ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆగి పంటకు రావాలండి స్త్రీ ఆనందగానము
కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జీగట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా పనికిరాని పాత్రయని త్రోసివేయుమా పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జీగట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా యోగ్యమైన పాత్రగా పవనపరచుమా ఘనమైన పాత్రగా సిద్ధము చేయుమా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జీగట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా లేఖన మందలి పాత్రలు యేసుని స్తుతించెను నన్నును అట్టి పాత్రగా మార్చివేయుమా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జీగట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా చక్క పాట వినిపించిన నా సహోదరికి వందాలండి. వాక్యాన్ని ధ్యానించుకుని చూడగా చిన్న ప్రార్థన చేసుకోండి, ప్రారంభించుకుందాం. మమ్మల్నిగా మీకు ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన అపరించి పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నువ్వు మాట్లాడవలసిన వాడవే ఉన్నావు, మేము వినవలసిన వారమే ఉన్నాం. ఈ వాక్యాన్ని మేము ధ్యానించుకొని చూడగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసుని చూపించండి. సమూయేలు అంటున్నాడు, నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవివ్వని. ప్రభా, ఈరోజు మేము అడుగుతున్నాం ప్రభా, మేము వినాలని ఆశ కలిగి ఉన్నాం. కేవలం నీ గురించి వినవలసిన మాటలు ప్రభా మా చెవులు వినడానికి చూపించి నడిపించింది. ఇంకెవరైతే రాలేదో సకల కృప చూపించమని, నీ వాటిలో మా వెనుకల్లో మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కృప చూపించమని యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అమ్మ కొంచెం తొందరగా వస్తే, లేటుగా వస్తున్నారు, సమయం సరిపోవట్లే. మీరు లేటుగా వచ్చి నన్ను మాత్రం 9 ముగించేయమంటారు. అసలు ఇది ఏమన్నా న్యాయమా? నాకు టైం సరిపోవట్లేదు, మీకు వివరించడానికి సమయం సరిపోతుంది. దాంట్లో లోటుపాట్లు, దానిలో మనమే నేర్చుకోవాలన్నది నాకు సమయం సరిపోవట్లేదు మీకు చెప్పడానికి. దాన్ని నేను కుదించుకోండి, నేను మీకు భయపడి టైం చూసుకుంటున్నాను నేను. కాబట్టి దయతో కొంచెం తొందరగా రావడానికి ప్రయత్నించండి, తొందరగా వెళ్ళిపోవచ్చు. వచ్చేది వేసవికాలం కాబట్టి ప్రేమతోనే హెచ్చరిస్తున్నాను. వాక్యంలోకి వెళ్దాం.
ఏం నేర్చుకున్నామండి ఎవరి కోసం? హన్న కోసం నేర్చుకున్నాం కదా. హన్న ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఎటువంటి ప్రార్థన? విన్నపం. దేవుణ్ణి విన్నవించుకుంది. తన ఆశని నెరవేర్చమని. దేవుడిని ప్రార్థించడానికి ఏమి కారణమై ఉందంట? తన పెనిన్న ఆయన ఏమంటారు, తోడికోళ్ళు అంటారా, ఇంకో భార్య కదా. తన గొచ్చడం వల్ల కోపించి ఎక్కడికి వచ్చింది? షీలోహు మందిరానికి వచ్చింది. కోపంతో సన్నిధికి వచ్చింది. మనం కోపంతో యుద్ధానికి వెళ్తాం కదా, అది నేర్చుకున్నాం మనం. ఏమని? కోపంతో ఎదుటి వాళ్ళని మనం అడగకుండా, మన బంధువులను కానీ ఎవరి మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడాలి. మనకి ఏమొచ్చినా సరే, అది బాధ అయినా, సంతోషమైన, దుఃఖమైనా, ఏదైనా సరే ఎవరిని అడగాలంట? దేవుడిని అడగాలి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కన్నీటితో, మనోవేదంతో, మూలుగులతో అడిగిందంట. దేవుడు మనసును చూశాడు, హృదయాన్ని చూశాడు. మరి మనకు కావాల్సింది మనం ఎలా అడుగుతున్నాం? కన్నీటితో అడుగుతున్నామా? హృదయ లోపల నుంచి వచ్చిన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు అంటాడు. అది హృదయంలో నుంచి వచ్చిందా, పెదవుల పై నుంచి వచ్చిందా, అది దేవుడికి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి హన్నా వలె ప్రార్థించి అడిగిన వాటిని పొందుకుందామని నేర్చుకున్నాం కదా. ఈరోజు ఒక స్త్రీ కోసం నేర్చుకోవచ్చు. ఆమె పేరు గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆమె గొప్ప ధైర్యవంతులని చెప్పవచ్చు. మన జీవితంలో దేవుడు మనకు ఒక ప్రణాళిక ఇస్తాడో అది చాలామంది వినియోగించుకునే దాన్ని బట్టి ఉంటుందని చాలాసార్లు చెప్పాను నేను. దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడంటే ఒక ఉద్దేశం ప్రకారమే, కేవలం ఒక చిత్తం ప్రకారమే దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు. అయితే ఆయన ఎన్నిక చేసుకోవడానికి నువ్వు తక్కువ అయినా సరే, ఎన్నిక లేని దానివైనా సరే, ఎందుకు పనికిరాని దానివైనా సరే, దేవుడికి మనం ఖచ్చితంగా అవసరం ఉంటాం. ఒకళ్ళు పక్కన పెట్టేసినప్పటికీ, ఒకళ్ళు నిన్ను తృణీకరించినప్పటికీ, ఒకరికి నువ్వు అవసరం లేదనిపించినప్పటికీ, ఎవరికైనా సరే దేవుడికి నువ్వు ఖచ్చితంగా అవసరం అవుతావు. అలాగే నీ వల్ల కాదు, నా వల్ల అవ్వదు, నాకు చేతనవ్వదు అనుకున్నవి కూడా ఖచ్చితంగా దేవుడు చేయగలడు. ఎప్పుడు? దేవుడిని అందున్నప్పుడు. ఎప్పుడైతే నీలో దేవుడు ఉంటాడో ఖచ్చితంగా అద్భుత కార్యాలు నువ్వు చూడగలవు. దేవుడు లేనిది మనం లేము, దేవుడు లేకుండా మనం కూడా ఏమీ చేయలేము. దేవుడు ప్లస్ మానవుడు ఈజ్ ఈక్వల్ టు అద్భుతాలు. ఎప్పుడైతే దేవుడు ఉంటాడో మానవుడి దగ్గర, అప్పుడు అద్భుత కార్యాలు చూడగలడు. అలాగే దేవుడు లేకుండా నువ్వు ఉండి కూడా అనవసరమే కదా, ప్రయోజనం లేదు కదా. కాబట్టి నీ జీవితంలో నువ్వు చేయవలసింది ఏ కార్యమైనా సరే, దేవుడు నీ అందుంటే ఖచ్చితంగా అది నువ్వు సాధించగలవు. ఎన్నిక లేని దానివైనా సరే, తృణీకరించబడిన దానివైనా సరే, దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చింపబడతాడు. తను తగ్గించుకునేవాడు ఖచ్చితంగా హెచ్చింపబడతాడు. న్యాయాధిపతులు ఒక స్త్రీ కోసం నేర్చుకోవచ్చు ఈరోజు. న్యాయాధిపతులు 9వ అధ్యాయం. న్యాయాధిపతులు అనగానే మీరు ఒకటి గుర్తుకు రావాలి. నేను ఆల్రెడీ న్యాయాధిపతుల్లో చాలామంది స్త్రీల కోసం జ్ఞాపకం చేశాను. న్యాయాధిపతులు రాగానే ఏమని చెప్పాను మీకు? న్యాయాధిపతులు యుద్ధాలే అవి ఒక చీకటి దినాలు. ఎందుకని? దేవుడు లేకపోవడం వల్ల. నేను చాలాసార్లు చెప్పాను మీకు ఈ విషయం. ఆ దినములలో రాజు లేడు. న్యాయాధిపతులు 21వ అధ్యాయం 25 లాస్ట్లో ఉంటుంది చూడండి. న్యాయాధిపతులు 21:25 లాస్ట్ 2 లైన్లు. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించచ్చు వచ్చాను. ఇంకా పలుమార్లు ఉంటుంది, సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు.
ఇలాగే న్యాయాధిపతులు ఇంచుమించు 4-5 సార్లు ఉంటుంది. కేవలం ఈ మాట ఏమని, ఆ దినముల్లో రాజు లేడు, ఇశ్రాయేల్ అంతా ప్రతివాడు తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారంట. ఎవరు లేరంట? రాజు లేడు. దేవుడు న్యాయాధిపతులను ఏర్పరచుకోవడం, మళ్ళీ వాళ్ళు తప్పు చేయడం, మళ్ళీ బ్రతిమలాడుకోవడం, దేవుడు మళ్ళీ విడిపించడం, ఈ న్యాయాధిపతుల్లో అంతా మనకి ఇదే కనిపించింది. ఎవరికల్లా ఇష్టానుసారంగా ప్రవర్తించారనమాట. అవి ఒక చీకటి దినాలు. ఈ న్యాయాధిపతులంతా చీకటి దినాలని చెప్పుకోవచ్చు. చీకటి దినాలు దేవుడు ఎప్పుడైతే పక్కన పెట్టేద్దామో చీకటే ఉంటుంది మన జీవితంలో. ఇక్కడ రాజు లేడు అంటే దేవుడిని పక్కన పెట్టేశారు కాబట్టి వీళ్ళకి ఈ న్యాయాధిపతులంతా యుద్ధాలే ఉంటాయి, అపజయాలే ఉంటాయి. దేవుడిని బ్రతిమలాడుకోవడం, మళ్ళీ దేవుడు వాళ్ళ వైపు చూడడం. అంటే తప్పు చేస్తున్నప్పుడల్లా నువ్వు దేవుడి దగ్గరకు వస్తే ఎన్నిసార్లు క్షమిస్తాడండి కదా. ఆయన కూడా ఒకసారి 2 సార్లు చూస్తాడు. ఇంకోసారి గట్టిగా మొత్తితే మనం ఎందుకు పనికిరామన్నమాట. ఎప్పుడైతే చీకటి దినాల్లో ఉన్నారేళ్ళో దేవుణ్ణి పక్కన పెట్టేశారో మన జీవితంలో కూడా చీకటి దినాలు ఉంటూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు బాధ అయినప్పటికీ, దుఃఖమైనప్పటికీ, లోటుపాట్లు అయినప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు అయినప్పటికీ, ఏ విషయాలైనా దాంట్లో నువ్వు దేవుణ్ణి వెతుక్కోగలిగితే ఆయన నీ యందు ఉంటాడు. అది ఎటువంటి శ్రమ లేనప్పటికీ. నువ్వు ఎప్పుడైతే దేవుని పక్క పెట్టేస్తావో ఆయన కూడా నిన్ను పక్కన పెట్టేస్తాడు. అప్పుడు నీకు చీకటి దినాలే ఉంటాయి. నీ జీవితం వెలుగుమయంగా ఉండాలంటే నీ జీవితంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. వాక్యం ఎలా ఉందంట? ఆయన వాక్యము వెలుగై ఉందంట. ఆ వెలుగు మనలో ప్రకాశించాలంటే నువ్వు దేవుని కలిగి ఉండాలి. ఖచ్చితంగా ఆయన వాక్యం నీ యందు ఉందనుకో, నీ పాదములకు ఎలా ఉంటుందంట? అది దీపంలాగా ఉంటుంది. లైట్ కనిపిస్తే కదా మనం నడవగలం. అలాగే దేవుడు వాక్యం నీ యందు ఉంటే తేటగా ఉంటుంది నీ బ్రతుకు. ఇక్కడ ఇశ్రాయేలు 9వ అధ్యాయానికి వద్దాము. 9వ అధ్యాయం 22 వచనం, 22 కానించి క్షమించండి 50 వచనం. 9వ అధ్యాయం 50 నుంచి 57 వరకు ఒక చిన్న స్టోరీ కనిపించద్దు మనకి. మీకు నేను వివరంగా చెప్పలేను. చూడండి 50. తర్వాత అబీమెలెకు తెబేసుకు పోయి తెబేసు నొద్ద దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణము యజమానులు అక్కడికి పారిపోయి తలుపు వేసుకుని గోపుర శిఖరము మీదకి ఎక్కిరి. అబీమెలెకు అని గిద్యోను తెలుసు కదా మీకు, నేను అంతకుముందు క్లాసులో చెప్పాను. గిద్యోను ఇప్పుడు ఎలాగైతే న్యాయాధిపతులు ఇశ్రాయేలు తప్పిపోయినప్పుడల్లా న్యాయాధిపతులు దేవుడు ఒకళ్ళనే ఎన్నుకున్నాడో చెప్పాను మీకు, యెఫ్తా అని అలాగే చెప్పాను కదా. అలాగే ఈ గిద్యోను కూడా ఒక న్యాయాధిపతి. ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు తొలగిపోయినప్పుడు గిద్యోను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గిద్యోను కుమారుడే అబీమెలెకు అనమాట. 9వ అధ్యాయంలో స్టార్టింగ్లో చూడండి, మీకు తెలుస్తుంది వివరంగా. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు. యెరుబ్బయలు అంటే గిద్యోన్ అనమాట. ఇది రాసుకొని తెలియని వాళ్ళు ఉంటే గిద్యోనికి మరో పేరేంటంటే యెరుబ్బయలు అనమాట. ఇద్దరు ఒకటే. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల వద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబములతోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మను ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకం చేసుకోండి పలుకుడా నేను. అయితే ఒక కథలాగా చెప్తాను నేను. గిద్యోనికి 70 మంది కుమారులు అంట. ఇప్పుడు చదివాం కదా మనం. 70 మంది కుమారులు అంటే ఆ రాజుల్లో ఉపపత్నులు దాసులు కూడా ఉండేవారు, ఒక భార్య కాదు. అంతమందికి కలిగిన పిల్లలు ఎంతమంది అంట? 75 మంది. ఇక్కడ అంటున్నాడు గిద్యోన్ దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేల్ అంటారు, దేవుడు గిద్యోన్ని ఏర్పాటు చేసుకున్నాక ఇశ్రాయేల్ తొలగిపోయాక యుద్ధం జరిగించినాక అయిపోయినాక ఇశ్రాయేల్ అంటారు, ఈ యుద్ధం నుంచి మమ్మల్ని నువ్వు కాపాడావు, అయితే
నువ్వు కానీ లేకపోతే నీ కుమారులో ఎవరో ఒకరు మాకు రాజుగా ఉంటే మంచిది అని చెప్పి గిద్యోని దగ్గరికి వచ్చి అడుగుతారనమాట. అప్పుడు గిద్యోని అంటాడు, నేను ఉండను, నా కుమారులు ఉండరు, దేవుడు నిర్ణయిస్తాడని చెప్పి గిద్యోని సమాధానం ఇస్తాడు. అప్పుడు ఈ 70 మంది కుమారులు అంటాడు, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, షెకెము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి, మీకు ఏది మంచిది, యెరుబ్బయలకు కుమారులైన 70 మనుషులు మంది మిమ్మల్ని ఏలుదురా, లేకపోతే ఒక్కడే ఉండడం మీకు ఇష్టదా అంటే, ఒక్కడే ఉండడం మాకు ఇష్టం అంటే అప్పుడు అబీమెలకుని ఏర్పాటు చేసుకుంటారనమాట వీళ్ళు. ఆ 70 మందిలో ఒక్కడైనా, అంటే గిద్యోను కూడా కుమారుడే, ఆ, అబీమెలకు కూడా కుమారుడు. ఈ 70 మందిలో ఒకడిని ఏర్పాటు చేసుకున్నమాట. తన పేరు అబీమెలకు. వీళ్ళని ఏర్పాటు చేసుకోవడానికి వీళ్ళందరికీ ఓకే అయింది, ఒప్పందం ఒప్పుకున్నారనమాట. అయితే ఇంకా మీరు 3వ వచనం చూస్తే, అతని తల్లి సహోదరు అతని గూర్చి షెకెము యజమాని విన్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా, వారు ఇతడు మన సహోదరు అనుకుని తమ హృదయమును అబీమెలకు తట్టు త్రిప్పుకొన్నది. సమ్మతించారు, ఒప్పుకున్నారు. తన మీద నమ్మకం, అబీమెలెకు మీద నమ్మకం ఉంచి వీళ్ళ హృదయాన్ని ఎటువైపు తిప్పారంట, సహోదరుడైన అబీమెలెకు వైపు తిప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అబీమెలెకు ఎలాంటి వాడంటే ఒక క్రూరుడు అనమాట. బైబిల్లో మనం చూడొచ్చు, చాలా హింసాత్మకుడు అనమాట, హింసించేవాడు, చాలా క్రూరుడు. అయితే వీళ్ళ తర్వాత ఉత్తరాన అడ్డొస్తారేమో నా సహోదరులు అని చెప్పి వీళ్ళందరినీ 70 మందిని ఒక రాతికేసి తలకాయను కొట్టి బాధి చంపించేశాడనమాట. ఎవరు? ఈ అబీమెలెకు. రక్త సంబంధాలు కూడా అటు ఇటు చూడకుండా వాళ్ళు చంపించేంత క్రూరుడు అనమాట. ఇంకా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ 9వ అధ్యాయం అంతా చదువుకోండి, మీకు అబీమెలెకు కోసం తెలుస్తుంది అనమాట. అయితే ఈ అబీమెలెకు ఆ 70 మందిని చంపించేసి, ఎక్కడైతే నాకు అడ్డొస్తారో వెళ్ళు అని, నాకెవరు అడ్డు ఉండకూడదని. అయితే ఇక్కడి నుంచి వీళ్ళని హతమార్చాక ఎక్కడికి వచ్చాడంట, మనం చదువుకున్నాం కదా 50లో, తెబేసుకు వచ్చాడనమాట. తెబేసు అన్న మాటకి అర్థం దేవుడి నివాసం. తెబేస్ అన్న మాట అర్థం దేవుడి నివాసం అనమాట. ఇక్కడ వీళ్ళని కూడా నాశనం చేయడానికి వచ్చారు. తెబేసులో దేవుడి జనులు ఉన్నారన్నమాట, అంటే దేవుడు ప్రజలు ఉన్నారు. చూద్దాము. వీళ్ళ ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురము ఉండగా స్త్రీ పురుషులు పట్టణములను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకి ఎక్కిరి. భయపడి పారిపోయారంట. ఎందుకని? నేను ఇందాక చెప్పాను కదా, ఎలాంటి వాడంట, అబీమెలెకు చూడడానికి చాలా ఎత్తుగా ఉంటాడు. అతను చూస్తేనే మనం చాలా సగం భయపడిపోతాం. అయితే తన చరిత్ర అంతా తెలిసి ఇశ్రాయేలు భయపడిపోయి ఏం చేశారంట, ఆ తెబేసు గోపురం ఆ మధ్యలో ఉన్న గోపురంలోనికి ఎక్కి భయపడిపోయి దాక్కున్నారనమాట. అబీమెలెకు ఆ గోపురం వద్దకు వచ్చి దీని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపురం ద్వారా వద్దకు రాగా, ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరిగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. ఏమైందంట? తన కపాలము పగిలిపోయింది. ఒక స్త్రీ వల్ల అంత బలమైన మంచి దేహదారుఢ్యం ఉంటాడనమాట అబీమెలెకు. ఒక బలవంతుడు ఎవరి చేతిలో చనిపోయాడు? మీకు స్త్రీ చేతిలో చనిపోయాడు అనగానే వాళ్ళు గుర్తు రావాలి. దేవుడు ఇలాగే ఒక స్త్రీని అప్పచెప్పాడు, ఒక మంచి సైన్యాధిపతి అనమాట. చెప్పాను మీకు, వెంటనే గుర్తు రావాలి. మేకుతో కొట్టి చంపింది. వందనాలమ్మ. మేకుతో కొట్టి చెప్పింది ఎవరిని? సిప్పోరా అనే అధిపతిని యాయీలు అనే ఆవిడ ఏం చేసింది? మేకుతో కణతల్లో కొట్టి చంపింది. ఒక స్త్రీకి దేవుడు అంత గొప్పటి అవకాశం ఇచ్చాడు. బైబిల్ చెప్పింది స్త్రీ ఎలాంటిదంట, బలహీనమైన ఘటము. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? ఆ బలహీన ఘటాన్నే వాడుకున్నాడు. అందుకనే ఈ స్త్రీ మనకి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. దేవుడు అంటాడు, స్త్రీ బలహీనమైన ఘటమైనప్పటికీ స్త్రీనే వాడుకోవాలంటే అర్థం ఏంటి?
దేవుడి దృష్టిలో ఎవరో తక్కువ ఎక్కువ కాదు. నేను చేయలేను, చాలా గొప్పవాడు, చాలా క్రూరుడు అనుకోలేదు ఈ స్త్రీ. నేను చేయగలను అని అనుకుంది కాబట్టి ధైర్యంతో ముందుకెళ్ళి ఒక రాయితో, తిరగటి విసిరే రాయితో, ఒక రాయితో కొట్టి చెప్తుందనమాట. కొన్నిసార్లు మనం చేయలేము, నేను ఆడదాన్ని, నా వల్ల ఏమీ కాదు, నేను ఎందుకు పనికిరాను, నాకున్న శ్రమలో, నాకున్న బాధలు అంతా ఇంత కాదని నీ జీవితంలో నిరాశ నువ్వు గురయ్యి, నువ్వు లొంగిపోయి కృంగిపోతున్నావేమో, ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడో. తక్కువ దానిగా నువ్వు చేసుకుంటున్నావేమో, నీ చుట్టుపక్కల తక్కువ దానిగా నిన్ను చేస్తున్నారేమో, నువ్వే కావాలి దేవుడికి. దేవుడికి ఖచ్చితంగా నువ్వే కావాలి అంటాడు. బలవంతుల్ని సిగ్గుపరచడం కోసం బలహీనలను ఎన్నుకోడంట దేవుడు. జ్ఞానుల్ని సిగ్గుపరచడం కోసం వెర్రివారిని ఎన్నుకోడంట దేవుడు. చూద్దాం కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులు 1 కొరింథీయులు 1 కొరింథీయులు 1 అధ్యాయం తీసారమ్మా. 26 నుంచి చూద్దాము. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అర్థమైందమ్మా మీకు? దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? తెలివైన వాళ్ళని, గొప్ప వాళ్ళని, డబ్బు ఉన్న వాళ్ళని, మేధావుల్ని దేవుడికి అక్కర్లేదు. ఎవరు కావాలంట? పనికి మాలిన వాళ్ళు, నీచులు, బలహీనులు, ఎందుకు పనికిరా మేము, తృణీకరింపబడ్డావు అన్నవారే దేవుడికి కావాలంట. దేవుడికి బలవంతులు అక్కర్లేదు, అంతే కదండి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వైద్యుడు అక్కర్లేదు. ఎవరికి కావాలి? రోగులకే కావాలి. ఆయన కోసమే ఆయన పిలువ వచ్చాడు. కాబట్టి ఈ స్త్రీని బట్టి మనం నేర్చుకోవచ్చు. నీ జీవితంలో నువ్వు ఎందుకు పనికిరాని వాళ్ళగానో, నీ బంధువుల చేత లేదా బయట వాళ్ళ చేత, నీ రక్త సంబంధం చేత నువ్వు తృణీకరింపబడ్డావేమో, ఎన్నిక లేనిదనుగా ఉన్నావేమో, పనికి మాలినదనుగా ఉన్నావేమో, నీచురాలుగా ఉన్నావేమో, దేవుడికి ఇవే కావాలంట. నేను చెప్పట్లేదండి, దేవుడు వాక్యం చెప్తుంది. చూసారు కదా మీరు చదువు, అందుకని మీ చదువు చదివించాను. దేవుడికి ఎవరు కావాలంట? నీచులే కావాలి. ఎందుకు? పనికిరాని వాళ్ళే కావాలి. నా వల్ల ఏమీ కాదు, నేను ఏమీ చేయలేను, నేను చిన్నదాన్ని కదా, లేకపోతే నా దగ్గర డబ్బు లేదు కదా, ఏ కారణం చేతనా నువ్వు నిరాశపడుతున్నావేమో, దేవుడికి నువ్వే కావాలంట. ఏ దినం నువ్వు ఆలోచించుకో, నువ్వు నలిగిపోయి అట్టడుగు నుండి నేను నువ్వే తృణీకరించుకుండి ఎందుకు పనికిరానని నువ్వు అనుకుంటున్నావేమో, ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నాకు నువ్వే కావాలి, నీ నుంచే నేను అద్భుత కార్యాలు చేస్తాను దేవుడు. కాబట్టి మీరు నిరాశ చేత కృంగిపోకుండా ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. చాలామంది మీరే జడ్జ్ చేసుకోండి, నేను దేవుడికి పనికిరాను, నేను నా దగ్గర ఏమీ లేదు, నేను ఇదవ్వలేను, నా వల్ల అవ్వదు అని మీరే కొలిచేసుకుంటారు. అందుకనే కొలత ఎవరేస్తారంట? దేవుడు కొలుస్తాడు. దేవుడు కొలిచాడు కాబట్టి నువ్వు నేను ఇక్కడ కూర్చున్నావు. నీ అంతటి నువ్వైతే దేవుడికి ఎలాంటి ప్రయోజనం లేదు. ఆయన కొలత కొలిచినప్పుడు మనం ఆయన త్రాసు తెలుసు కదండి, కాటా ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. ఆయన మిమ్మల్ని ఒక కాటాలో పెట్టినప్పుడు మీరు తోగాలంట అంటాడు. నేను చూపించే సమయంలో కూడా చెప్తున్నాను. ఆయన త్రాసులో చూసినప్పుడు మీరు తక్కువగా కనబడితే ఏం ప్రయోజనం అమ్మా కదా. అందు నిమిత్తం మిమ్మల్ని తృణీకరిస్తాడనమాట.
దేని నిమిత్తం? త్రాసులో తూచినప్పుడు మీరు తక్కువగా కనిపిస్తే దేవుడు మిమ్మల్ని పక్కన పెట్టేస్తాడు. కాబట్టి ఆయన కొలతలతో మనం చూస్తాడు. మనం చూపించుకుండే ఈ లోక కొలతలు కాదు. ఒక డబ్బుందని ఆళ్ళతో కొలుచుకుంటున్నావేమో. డబ్బు లేదని, లేదా నువ్వెందుకు పనికిరావని, నీకు జ్ఞానం లేదని పక్క వాళ్ళతో కొలుచుకుంటూ, అలాగే యవ్వనస్తులు కూడా నాకంత జ్ఞానం లేదు, నాకంత తెలివి లేదు, నాకు చదువు లేదు, నాకు తక్కువ మార్కులొస్తున్నాయి, పక్క వాళ్ళతో పోల్చుకుంటూ కొలుచుకుంటున్నావేమో. దేవుడినడుగు నీకు జ్ఞానం లేకపోతే, నీ కొలతలు ఆయన కొలతలు సమానం కావు. అందుకనే అంటాడు దేవుడు, ఈ ఆలోచన నా ఆలోచన, మీ తలంపులు మా తలంపులు వేరు, పూర్తి భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే మనయే ఈ లోకం సంబంధించి ఇక్కడ వరకే. ఆయన ఆలోచనలు ఎలాగుంటాయంటే ఆయన తీర్మానాలు అంతం దాకా మనల్ని నడిపిస్తాయి. అందుకని నీ జీవితంలో నీకు నువ్వే పరిమాణం పెట్టేసుకుండి, నీకు నువ్వే కొలిచేసుకుండి, నేను ఎక్కడి వరకే ఇక్కడే ఉంటాను అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నాడో, నీకు నువ్వే అణుచుకుండి నువ్వెక్కడే ఆగిపోతున్నావేమో, దేవుడి వైపు చూస్తూ ఇక్కడ స్త్రీని మనం చూసుకుండి జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. న్యాయాధిపతులు ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీద రాత్రి పడవేసినందున కపాలం పగిలెను. అప్పుడతడు తన ఆయుధములను మోయి బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతన్ని చంపినని నన్ను గూర్చి ఎవరును అనుకున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా, ఆ బంటు అతనిని పొడవుగా అతడు చచ్చెను. ప్రెస్టేజ్ ఇష్యూ వచ్చిందనమాట. ఒక ఆడదాని చేతిలో నేను చచ్చిపోనంటే అది నాకు అవమానకరం అని ఏం చేశాడు, తన ఆయుధాలు మోసేవాడిని పిలుచుకోండి, నువ్వే నన్ను కత్తితో చంపేయాడు. ఎంత అవమానకరం అండి. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకుంటే, ఎంత గొప్పవాడైనప్పటికీ, ఎంత బలవంతుడైనప్పటికీ ఖచ్చితంగా దేవుడు ఎన్నుకున్న వారితో తన కార్యాన్ని జరిగిస్తాడు. ఇది ఒక అద్భుత కార్యమే కదండి. ఒక రాయి విసిరితే చచ్చిపోవడం ఏంటి? రాయి విసరగానే మనకు ఇంకొక జ్ఞాపకం రావాలి. ఎవరో రాయితో ఆ! దావీదు. దావీదు కూడా ఏం చేశాడు? తిప్పి, తిప్పి, తిప్పి ఆ రాయితో కొట్టాడు. అంటే ఒక రాయి వల్ల చనిపోవడం అనేది కాదు విశేషం ఇక్కడ. అక్కడ దేవుడు ప్రణాళిక. ఇక్కడ ఎంత గొప్ప బలవంతుడైనా సరే, ఒక ఆడదాని చేత చనిపోవడం ఎవరి ప్రణాళికది? దేవుడు ప్రణాళిక. అలాగే ఇప్పుడు దావీదు కూడా, గొలియాతు కూడా అలాంటి వాడు మీకు తెలుసు. 60 ఎత్తైన వాడు. 60 మూర జానుడు అంత ఎత్తైన వాడు. అంత ఎత్తైన వాడు ఒక్క రాయితో చనిపోయినది ఎవరి ప్రణాళిక? దేవుడు ప్రణాళిక. అంతమంది అబీమెలెకు వస్తానని ఎక్కడ దాక్కున్నారంట? గోపురం మీదకి ఎక్కి దాక్కున్నారు. ఈ ఒక్క స్త్రీ మాత్రమే తెగించడానికి కారణం ఏంటి? ధైర్యం చేసింది. ఏమో వాళ్ళతో పాటు ఆడదాన్ని కదా, అందరూ దాక్కున్నారు కదా, నేను ఎందుకలే దాక్కుందాం అనుకోలేదు. తెగించి ముందుకొచ్చింది. అలాగే ఈ స్త్రీ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, నీ జీవితంలో నేను వెనకలాగి ఏయి ఉన్నప్పటికీ, నువ్వు తక్కువ దానమని, ఎందుకు పనికిరావని అనుకున్నప్పటికీ, ఈ స్త్రీ నుంచి నేర్చుకోవచ్చు మనం. దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడికి నాకు సహాయం చేస్తాడు అంటాడు. అందుకనే దేవుడికి మనమే కావాలండి. ఎందుకు పనికిరాని వాళ్ళం మనమే కావాలి. అందుకనే అంటాడు, అనేక పిచ్చుకల కన్నా మీరు శ్రేష్ఠులు అంటాడు. దేవుడికి ఖచ్చితంగా మనమే భూమి మీద ఉన్న వారిలో అందరికంటేను దేవుడు మనల్నే ఎక్కువగా ఇష్టపడాలి. అంటే అందుకని అంటాడు, అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటే మనుషులమైన మనమే కదా దేవుడికి ఇష్టము. ఆయన ఇష్టపడి మనల్ని పిలుచుకున్నాడు. ఇష్టపడి పిలుచుకున్నవాడు నడిపించలేడు అంటారా? కదండి. దేవుడి మీద ఆధారపడి, దేవుడి మీద ఆనుకుండి, ఒక కార్యం కోసమే ఒక అడుగు నువ్వు వేస్తే మిగతా అడుగులు ఆయన వేయిస్తాడండి ఖచ్చితంగా. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి, ఎందుకు ఏమి చేయలేను నేను ఒక్కదాన్నే ఉన్నాను, నిరాశతో ఉన్నానని నువ్వు ఆలోచించి నీలో కృంగిపోతున్నావేమో, ఒక్క అడుగు దేవుడి వైపు ఉండి నువ్వు వేస్తే మిగతా 10 అడుగులు కానిచ్చి, 100 అడుగులు, 1000 అడుగులు కానిచ్చి ఖచ్చితంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఫస్ట్ నువ్వు దేవుడిని అంగీకరించి ఎప్పుడైతే
నీ సమస్య కన్నా దేవుడు గొప్పవాడని నమ్ముతావో అప్పుడు ఖచ్చితంగా దేవుని నడిపిస్తాడు. ఇక్కడ నా ఆడదాన్ని కదా, నేనేమి చేయలేనని అనుకోలేదు స్త్రీ. ఏమనుకుంది? నేను చెయ్యగలను అని అనుకుంది. అబీమెలెకు చనిపోయిన ఇశ్రాయేలు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు పారిపోయిరి. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపటం వలన తన తండ్రికి చేసిన ద్రోహము అతడు మరలా అతని మీదకి రప్పించెను. ఇది నోట్ చేసుకోండి. ఏంటంట? అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును బట్టి దేవుడు అతని మీదకి రప్పించెను. అర్థమైందా మీకు? స్టార్టింగ్లో చెప్పాను, తన సహోదరుడు 70 మందిని బండకేసి తలకాయను కొట్టి చంపాడు అని చెప్పాను కదా మీకు. 9వ అధ్యాయంలో చదువుకున్నాం కదా మనం. ఆ శ్రమే, ఆ చేసిన కార్యమే ఇప్పుడు స్త్రీ చేత చంపబడ్డానికే కారణమైందంట అన్నాడు కదా. ఆ తండ్రికి చేసిన ద్రోహం వల్ల దేవుడు ఇప్పుడు ఈ కీడును రప్పించాడు. జాగ్రత్త, నీ జీవితంలో చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయేమో, ఎవరో చూడ్డాన్ని అనుకుంటున్నావేమో, నీ ఇష్టం వచ్చిన సారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో, ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. చూడడమే కాదు, దానికి ప్రతిఫలం కూడా ఇస్తాడు. ఇక్కడ అభిమలకు చూసాం కదా, రక్త సంబంధే, పక్కోళ్ళు కాదు, బయటోళ్ళు కాదు. 70 మందిని అంత అంత క్రూరత్వంగా చంపేసడం, కనీసం ఏమంటారు, జాలి దయ కూడా లేకుండా చంపేసాడంటే దేవుడు చూడంటాడమ్మా కదా. చూస్తాడు కదా దేవుడు, ఖచ్చితంగా చూస్తాడు. చూస్తాడు కాబట్టి ఏం చేశాడు? ప్రతిఫలం ఇచ్చాడు. నీ క్రియలకు ప్రతిఫలం ఇస్తాను అన్నదానికి ఖచ్చితంగా ఇది ఎగ్జాంపుల్ అండి. అందుకని మిమ్మల్ని నోట్ చేసుకోమని. ఖచ్చితంగా నువ్వు చేసే క్రియలకు, నువ్వు చేసే పనులకి తీర్పు తీరుస్తాడు. ఈ విధంగానే అబీమెలెకు తీర్చిన విధంగానే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. ఎంత క్రూడు! అబీమెలెకు అన్న మాటకి నా తండ్రి రాజు అనే అర్థం అంట. అబీమెలెకు ఎప్పుడైతే దేవుడిని అంగీకరిస్తావో, ఆయన మాటలు నీ గుండెల నిండా నింపుకుంటావో, నీకు ఇలాంటి ఆలోచన రాదు. ఒకళ్ళు కీడు చేయాలని కానీ, కీడు తలపెట్టాలని కానీ ఆలోచన రాదు. ఎప్పుడు ఆయన మాటలు నీ హృదయంలో నింపుకున్నప్పుడు. అందుకని దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటాడు. కీర్తనలో 119లో స్టార్టింగ్లో ఉంటుంది, 15వ అధ్యాయం 16వ అధ్యాయము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొనిచున్నాను. అంటే నువ్వు పాపం చేయకుండా నీకు అడ్డుపడేది ఏంటంట? దేవుడు వాక్యం. నువ్వు నశించిపోకుండా నీకు తోడుగా ఉండదు ఏంటంట? దేవుడు వాక్యం. నిన్ను పడేయకుండా, నిన్ను నాశనం చేయకుండా నీకు తోడుగా ఉండదు ఏంటంట? దేవుడు వాక్యం. ఎప్పుడైతే నీ హృదయంలో దేవుడు వాక్యం ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఇక్కడ అబీమెలెకు ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఒక క్రూరుడు అనగానే బైబిల్లో మనకి అబీమెలెకు గుర్తు రావాలి. అంత క్రూరత్వంగా ప్రవర్తించిన అబీమెలెకుకి దేవుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాడు. అక్కడితోనే ఒక ఎంత అవమానం కదా, ఒక ఆడదాని చేతిలో దేవుడు చావు మరణాన్ని దేవుడు రాసిపెట్టాడు. అలాగే ఒక ఆడదాని చేతిలో చనిపోయాడు. అలాగే ఎందుకు పనికిరానని మనం అనుకుంటున్నామేమో, దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను వాడుకుంటాడు. ఇక్కడ వీళ్ళు ఇశ్రాయేల్ అంతా పరిగెత్తి ఎక్కడ దాక్కున్నారంట? పెద్ద గోపురము ఆ తెబేసు పట్టణంలో మధ్యలో ఉన్న నడుమ అంటది చూడండి, నడుమ 51. ఆ పట్టణం నడుమ ఒక బలమైన గోపురం ఉండగా ఆ పట్టణము మధ్యలో గోపురం ఉందంట. ఆ గోపురంలోకి వెళ్ళి దాక్కున్నారంట అబీమెలెకు భయపడి. ఆ గోపురము దేవుడే. ఇలాగే చెప్పాను, గోపురము దేవుడి నివాసం అన్నమాట. కీర్తనలు సామెతలు 18వ అధ్యాయం. అందుకని అంటాడు, నా దాగు చోటు నీవే అంటాడు.
నా కోట నీవే, నా దుర్గము నీవే, నా ఆశ్రయము నీవే, నా కోటము నీవే. ఎప్పుడు రాశాడంటే దావీదు ఇది శ్రమ అనుభవించి బుద్ధొచ్చినాక సొలొమోను రాశాడు. సామెతలు 18వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. ఇక్కడ ఈ గోపురము దేవుడి నామైన దుర్గముగా ఉందన్నమాట. పరిగెత్తి నీతిమంతుడు పరిగెత్తి ఎక్కడ దాక్కున్నారంట? దేవుడి దగ్గర దాక్కున్నారు. అంటే ఇక్కడ చెప్తున్నా కదా, నీతిమంతుడు పరిగెత్తి సురక్షితంగా ఉందరు. పరిగెత్తి అక్కడ గోపురంలో దాక్కున్నారు అంటే ఆ గోపురము బలమైన దుర్గం అనమాట. ఎప్పుడైతే నువ్వు పరిగెత్తి ఎక్కడికి రావాలంట? దేవుడి సన్నిధికి రావాలి. పరుగున ఎక్కడికి రావాలి? పరుగున ఏదైనా పంచుతున్నారంటే వెళ్తాం కదండి. పరుగున ఏదైనా ఆఫర్ అంటే వెళ్తాం. ఏదన్నా ఫ్రీగా ఎత్తున్నారంటే పరుగున వెళ్తాం. అందుకని ఇక్కడ ఇశ్రాయేల్ అంట పరిగెత్తుకొని గోపురంలోకి వెళ్ళారు. ఇక్కడ సామెతల్లో సొలొమోను అన్నాడు, యెహోవా నామమే దుర్గము, నీతిమంతులు పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. ఎప్పుడైతే నువ్వు ఆశ్రయించి ఆయన దగ్గర పరిగెత్తుకుని వెళ్తావో ఖచ్చితంగా నువ్వు సురక్షితంగా ఉంటావు. ఒక విశ్వాసం ఉంచిన స్త్రీగా చూడొచ్చు మనం ఈమెని. ఒక ధైర్యం కలిగి నేను ఒక్కదాన్ని ఈ పని చేయగలనా అనుకోలేదు. దేవుడు నా వైపు ఉన్నాడు. విసిరింది ఆమె, కానీ అంత ఎత్తున్న గోపురానికి తగిలేలా చేసింది దేవుడే. దేవుడి కార్యమే. అంటే ఈమె ఆలోచన తలపెట్టింది జరిగించిన వాడు దేవుడే. నీ జీవితంలో కూడా ఏదైనా తలపెడుతున్నవేమో అది దేవుణ్ణి ఆశ్రయించి తలపెడితే ఖచ్చితంగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఈ స్త్రీ తెబేసు స్త్రీ, ఆమెకు ఎలాగైతే విజయాన్ని ఇచ్చాడో ఖచ్చితంగా దేవుడు విజయాన్ని ఇస్తాడో. దేవుడు నీ కొరకే నిలబడతాడో. ఎప్పుడైతే దేవుడు నువ్వు ఆశ్రయిస్తావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ కొరకు నిలబడతాడో, నీ కోసం కార్యాలు జరిగిస్తాడో. అప్పుడు ఎలాగైతే పట్టణాన్ని రక్షించుకుంది కదండి, ఎప్పుడైతే ఈ అభిమేలకు అందరినీ నాశనం చేసేస్తాడు, తెగించి ముందుకొచ్చిందో తనకే కాదు తన పట్టణ వస్తువులలో అందరినీ కాపాడుకుంది. అంత విశ్వాసం. దేవుడు విశ్వాస వీర వనితగా మనం ఈ స్త్రీని చూడొచ్చు. చివరిగా 2 వచనాలు చూపించేసి నేను ముగిస్తాను, తిట్టుకోకండి. ఒబద్య 780వ పేజీ. 761వ పేజీ. ఒబద్య 1వ వచనం ఉంటుంది. చిన్న అధ్యాయం బైబిల్లో. 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. యెహోవా దినము అన్యజనులు అందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే మీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. అమ్మాయి ఎవరైనా అండర్లైన్ చేసుకోండి. యెహోవా దినము అన్ని జనులు అందరి మీదకి వచ్చును. ఏదో ఒక రోజు ఒబద్య చెప్తున్నాడు అనమాట. ఏదో ఒక రోజు ఒక దినం వచ్చిద్ది. ఆ దినం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటంట, అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును. నీవు ఏది చేస్తావో నీకు అదే చేయబడుద్ది, అదే నీ నెత్తి మీదకి వచ్చిద్దంట. చాలామంది అంటూ ఉంటారు కదా, నువ్వు ఏది చేస్తే నీకు అదే వచ్చిద్ది. నువ్వు దేంతో అయితే కొలుస్తావో దేవుడు కూడా నిన్ను దాంతోనే కొలుస్తాడు. నువ్వు దేన్నైతే తక్కువ చేయబడతావో దేవుడు కూడా నిన్ను తక్కువ చేస్తాడు. అందుకని అంటాడు, మోసపోకుడి
దేవుడు వెక్కిరించబడ్డు ఏది విత్తుతావో ఆ పంటే కోస్తావు. గల్తీలు 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఎప్పుడైతే ఎవరైనా తక్కువగా చేస్తున్నావేమో, ఎవరినైనా దూషిస్తున్నావేమో, ఎవరైనా హేళన చేస్తున్నావేమో, ఎవరైనా చెయ్యెత్తి చూపించి వాళ్ళని నిందించి వాళ్ళ మీద లేనిపోని చెప్తున్నావేమో, యెహోవా దినము ఒకటి వస్తుందంట. నువ్వు అండర్లైన్ చేసుకోండి. యెహోవా దినము ఒకటి వచ్చిద్ది. అప్పుడు ఏం చేస్తాడంట, నీకు చేసినట్టే దేవుడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ చదువుకున్నాం. యెహోవా దినము అన్ని జనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నువ్వు చేసినట్టే నీకున్న చేయబడును. నీవు చేసినది నీ నెత్తి మీదకి వచ్చును. జాగ్రత్త. ఇది చదివిన మీరు ఇక మీద నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎదుటివాడికి ఏదైతే చేస్తావో అదే నీ నెత్తి మీదకి వచ్చిందంట. అలాగే నీకు కూడా దేవుడిస్తాడు. నువ్వు తక్కువగా చూస్తావా, దేవుడు నీకు తక్కువే ఇస్తాడు. నువ్వు ఎక్కువగా చూస్తావా, దేవుడు ఎక్కువ. అంతగా అంటాడు, ఆయన తగ్గించుకుని వాడిని హెచ్చింపబడను. తృణీకరింపబడతావు. ఆయన ఘనపరిస్తే ఆయన నిన్ను ఘనపరుస్తాడు. జాగ్రత్త. ఎవరైనా తక్కువగా చూస్తున్నావేమో, ఎవరైనా పక్కన పెట్టావేమో, ఎందుకు పనికిరానివని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు చూస్తున్నాడు. నీకు అన్యాయం చేసినప్పటికీ దేవుడు, అదే కదండి దేవుడు బిడ్డల లక్షణం ఏంటి? నీకు కీడు చేసినప్పటికీ నువ్వు మేలు చేయడమే ఆయన లక్షణం. ఎప్పుడైతే అపకారానికి నువ్వు ఉపకారం చేస్తావో అప్పుడు దేవుడు చూస్తాడు. అంతేగాని అపకారం చేశాడు కదా అని నువ్వు అపకారం చేస్తే నువ్వు దేవుడి బిడ్డ అనిపించుకో కదా. కాబట్టి ఎవరికైనా అపకారం తలపెడుతున్నావేమో, జాగ్రత్త. నీవు చేసిన దాన్ని బట్టే నీ నెత్తి మీదకి వస్తుందంట. దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త. ఎవరిమైనా నీ నోటితో తోలనాడుతున్నావేమో, నువ్వు చేసిందే నీకు, నీ నోటితో ఏదైతే చెప్తున్నావో నీ నెత్తి మీదకి వస్తుందంట. జాగ్రత్త. ఈ స్త్రీ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ధైర్యవంతురాలైన స్త్రీగా నేర్చుకున్నాం, విశ్వాసమైన స్త్రీగా నేర్చుకున్నాం. ఆ స్త్రీ తనతో పాటు తన పట్టణాన్ని కూడా కాపాడుకుంది. ఎందుకు పనికిరావు అని చెప్పేసి పక్కన పెట్టేసావేమో, పక్కన పెడతారేమో మిమ్మల్ని కూడా. దేవుడికి ఎవరు కావాలంట? నువ్వు నేనే కావాలి. దేవుడు మళ్ళీ లోకమును ఎంతో ప్రేమించను, అలాగే లోకంతో పాటు మళ్ళీ కూడా స్వకీయంగా అమూల్యంగా మళ్ళీ తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు మనల్ని ఎట్టి రీతిగా ఉండాలని ఆశపడుతున్నాడంటే ఆయనకి ఇష్టమైన రీతిగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు. అంతే కదండి. మన పిల్లల్ని కన్నప్పుడు మన బిడ్డలు ఎలాగ ఉండాలి అనేది మనం కూడా ఆశపడతాం. అలా ఉన్నత పొజిషన్లో ఉండాలి అని మనం కూడా ఆశపడతాం. అలాగే ఆయన చేతులతో మనల్ని చేసుకోండి కాబట్టి మనం కూడా ఆయనకి ఇష్టమైన వారగా ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఈ స్త్రీని నిశ్చయించుకున్న బలమైన వారి కోసం బలహీనమైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? పనికి రాని వాళ్ళ కోసం, జ్ఞానవంతులైన వాళ్ళ కోసం వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. నీచమైన వాళ్ళని, ఎందుకు? పనికి రాని వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ లోకల్లో ఉన్న నువ్వు నేనే దేవుడికి కావాలి. ఈ దినాన నేను ఎవరైనా పక్కన పెట్టేస్తున్నారేమో, ఖచ్చితంగా దేవుడికి నువ్వు నేనే కావాలంట. ప్రార్థన చేద్దాము. ఈ వాక్యం ద్వారా దేవుడు మన వినికిల్లో దీన్ని దీవించి ఆస్వాదించాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ శ్రద్ధగా విన్న మీ అందరికీ నా వందనండి. సమయం అయింది, కొంచెం ఏమనుకోకండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా తండ్రినైనా ఈ తెబేసు పట్టణంలో ఉన్న ఒక స్త్రీని, పేరు లేని ఒక స్త్రీని నువ్వు ఎన్నుకున్నావు ప్రభా. మా జీవితంలో కూడా నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభా. అందుని బట్టి మీకు నువ్వు మమ్మల్ని ఎన్నుకుని నీ కొలతలతో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టావు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం ప్రభా. అటు రీతిగానే ప్రభా, మేము ఎందుకు పనికిరాని వాళ్ళగా, నీచమైన వాళ్ళగా మేము ఉన్నావేమో ప్రభా. కానీ మమ్మల్ని నువ్వు కావాలంటున్నావు కాబట్టి ప్రభా, బలవంతమైన కోసం బలహీనలకు ఎన్నుకున్నావు. తృణీకరించబడ్డ వాడిని కోసం నీచులను పనికి మళ్ళీ ఎన్నుకున్నావు. జ్ఞానవంతుల కోసం వెరివారిని ఎన్నుకున్నావు ప్రభా. అటు రీతిగానే ఈ దినంలో, ఈ రోజులో ఎవరైతే నేను అడుగుతున్నారో ప్రభా, నన్ను ఎన్నుకో ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకొని ఎవరైతే అడుగుతున్నారో ఈ వాక్యం ద్వారా ప్రభా,
ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వాళ్ళ జీవితంలో ప్రభా నాయన నీకు ఎప్పుడైతే చోటు ఇస్తున్నారో ప్రభా వాళ్ళ కార్యాలు చూడగలరు ప్రభా. నువ్వు లేకుండా మేమేమీ చేయలేం. నీకు వేరుగా ఉండి మేము ఫలించలేని నీ వాక్యం చెప్తుంది ప్రభా. అటు రీతిగానే మా జీవితంలో నిన్ను కలిగి ఉండి నిన్నే ప్రేమించి అతిశయించువారు నిన్ను బట్టి అతిశయించమని వాక్యం చెప్తుంది కాబట్టి మేము నిన్ను బట్టి అతిశయించమని చూపించి నడిపించమని వచ్చే స్త్రీలో కూడి కోరుకు నీ కాపుదల ఉంచమని నీ మాటలు మా హృదయంలో ప్రయోజనకరంగానో మాకు కనువిప్పు తెప్పించే మాటలుగానో ఉన్న నా కృప చూపించమని తిరిగి మా గృహాలకు వెలుచుండగా క్షేమంగా వెళ్ళడానికి కృప చూపించమని ఎవరైతే రాలేదో వచ్చే బుధవారం స్త్రీల కొడుకుల్లో కూడా మేము అందరూ కలుసుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి ఆమేన్. వందనాలండి.